వెల్కమ్ టు సూర్య ఇంటీరియర్స్ అండి. ఈ వీడియోలో మీకు 3 BHK పూర్తి ఫ్లాట్ చూపిస్తున్నాను. కాకపోతే ఇది 3 వీడియోస్ కింద ఉంటుంది. ఫస్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి 3 పార్ట్స్ కింద చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఇది సెకండ్ కనుక చూస్తుంటే కనుక ఫస్ట్ మీరు మొదటి పోస్ట్ చేసిన వీడియో అయితే చూడండి. ఆ వీడియోలో మనం హాల్లో పార్టీషన్ కోసం చెప్పడం జరిగింది. ప్రొఫైల్ లైట్స్ కూడా మనం ఎట్లా పెట్టుకోవాలి అంటే అనేది అక్కడ మనం చూపించడం జరిగింది. హాల్లో ఏదైతే మెయిన్ గుమ్మానికి వెనకాల ఏదైతే ప్యానలింగ్ ఉంటుందో ఆ ప్యానలింగ్ కూడా మనం చూపించడం జరిగింది. మెయిన్ గుమ్మం ఎట్లా చేసుకుంటే కనుక గ్యాప్స్ రాకుండా ఉంటుంది అనేది మనం చెప్పడం జరిగింది. మెయిన్ గుమ్మ హ్యాండిల్స్ కూడా మనం అక్కడ చూపించడం జరిగింది. అవి కనుక మీరు ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. ఇకపోతే మనం అదే వీడియోలో మనం నెక్స్ట్ ఏంటంటే హాల్లో టీవీ యూనిట్ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా పైన ఏదైతే పాల్ సీలింగ్ ఉందో పాల్ సీలింగ్లో ప్రొఫైల్ లైట్ వాడటం జరిగింది. టీవీ యూనిట్ ఉందో టీవీ యూనిట్లోనే మనం లైట్స్ పెట్టడం కానీ అలాగే హెచ్డిఎంఐ కేబుల్ మనకి కనిపించకుండా వేసుకోవటం అనేది కూడా మనం చూపించడం జరిగింది. మీకు పూజా మందిరం కూడా చూపించడం జరిగింది. పూజా మందిరం ఫ్రంట్ ప్యానలింగ్ కూడా దాంట్లో చూపించాము. అలాగే పూజా మందిరం లోపల ఏదైతే ఉంటుందో స్టోరేజ్ కానీ లేదా దేవుని పెట్టుకునే ఫొటోస్ ఎట్లా పెట్టుకోవాలి బాక్స్ మనం చూపించడం జరిగింది. పూజా మందిరంలో మనం అగరత్తులు పెట్టుకున్నప్పుడు అది ఎయిర్ ఎగ్జిట్ ఎట్లా అనేది కూడా మనం చేయడం జరిగింది. ఆ వీడియో మీరు చూసిన తర్వాత నెక్స్ట్ ఈ వీడియో చూస్తే కనుక మీకు క్లియర్గా ఫ్లాట్ అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ఈ 3 BHK చూసిన తర్వాత మనం థర్డ్ వీడియో వచ్చేసి మనకి కిచెన్ ఉంటుంది. ఆ కిచెన్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ మనం వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ ఎందుకంటే దీంట్లో అయితే నేను ఒక డెక్లం బాగా ఇష్టం ఎప్పటి నుంచో పెడదాం అనుకున్న డెక్లం మనం సెలెక్ట్ చేయడం జరిగింది. నేను ఏదైతే పెడదామని అనుకుంటున్నానో వాళ్ళు కూడా అదే లామినేట్ అడగడం జరిగింది. ఈ లామినేట్ చాలా బాగుంటుంది. నాకు నచ్చినటువంటి లామినేట్ ఇది. మనం ఈ ఎక్కడ చూసినా సరే ఈ ఫ్లాట్ మొత్తం వుడ్ వర్క్ ఎక్కడున్నా సరే చాలా మ్యాచింగ్ కలర్స్లో ఉంటాయి. టోటల్ ఇవన్నీ బాక్స్ టైప్ అనమాట. ఇవి ఇది వాల్ టు వాల్ అవటం వల్ల చాలా లుక్ వచ్చిందండి కబోర్డు. చూసారా వాల్ టు వాల్ మీరు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు వాల్ టు వాల్ ఉండేటట్టు కబోర్డ్ చూసుకోండి. దానివల్ల ఏంటంటే ప్లేస్మెంట్ చాలా బాగుంటుంది, చూడటానికి చాలా లుక్ ఉంటుంది. ఇది ఇక్కడ వచ్చేసి మనం బీరువా ఇందులో వెళ్ళిపోయేటట్టు పెట్టాం. ఏదైతే మనం అల్మారా ఐరన్ ఉంటుందో అది మనం డైరెక్ట్ ఇందులో పెట్టేసుకోవచ్చు. దాని సైజుని బట్టి ఇది చేయటం జరిగింది. ఇంత హైట్ ఉంటుంది అనమాట. అందుకనే ఈ కబోర్డ్ కూడా కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. ఇవి కూడా మనకి నిమ్మి ట్రాక్ వేయటం జరిగింది. ఇవి వచ్చేసి మన నిమ్మి ట్రాక్ అనమాట. ఇంజెస్ కూడా మంచి క్వాలిటీ సాఫ్ట్ క్లోజింగ్ వేయటం జరిగింది. ఇటుపక్క చూసుకున్నట్లయితే నీట్గా మనం ఇటుపక్క కూడా షెల్ఫ్లు ఇచ్చేసాం. ఇవి ఏంటంటే ఇవి రెండు కూడా మూవబుల్ షెల్ఫ్స్ అనమాట. ఇది కూడా మూవబుల్ షెల్ఫ్స్. ఇవి మనకి అవసరం లేకపోతే ఈ రెండు తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనం పైన హ్యాంగర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఆ ప్రొవిజన్ అయితే మనం ఇవ్వటం జరిగింది. ఈ కింద వచ్చేసి మనకి ఇటు సైడ్ రైట్ సైడ్ ఒక ప్లేస్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఇందులో మనం అంటే లాకర్ ఏమైనా ఉంటే కనుక ఈ ఏరియాలో లాకర్ అయితే పెట్టడం జరిగింది. ఇది ఇకపోతే ఈ డ్రాల్ కూడా మనం స్పెషల్గా మనం పే చేయడం జరిగింది. ప్లేస్ కొంచెం వాలెట్ అయ్యి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇది చూడటానికి ఏంటంటే కొంచెం ఏంటంటే క్లాత్ రెగ్జిన్ లేదా క్లాత్ టైప్లో ఉంటుంది అనమాట. ఇది దీంట్లో ఇంకొక విషయం ఉందండి. ఇంకొక ఐటెం మనం ఇవి పెట్టడం జరిగింది. ఏంటంటే హ్యాంగర్స్ ఏవైతే మనం బట్టలు అంటే ఇది బీరువా పెట్టడం వల్ల హైట్ ఎక్కువ వచ్చింది కదా. హైట్ మనకి జెంట్స్ కూడా అందే విధంగా కొంచెం ఇబ్బంది అందుతుంది. కానీ లేడీస్కి అయితే కొంచెం కష్టం అవుతుంది. దానికోసమని ఇది పెట్టడం జరిగింది. మన ఇదంటే చాలా స్మూత్గా
ఇక్కడ మనం బట్టలు హ్యాంగర్స్ తగిలించేసుకున్న తర్వాత మనం వదిలేస్తే కనుక ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. ఒక ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ కొత్త ఐటమ్స్. ఇవి వచ్చేసి డ్రాస్. లేకపోతే ఇక్కడతో మనకి స్లైడింగ్ వాల్ టు వాల్ కబోర్డ్ సరిగా ఇది మనం డ్రెస్సింగ్ ఇచ్చాం. ఇది కూడా మనకి ఏంటంటే పుష్ టైప్ డోర్స్ అనమాట, అన్నీ పుష్ టైప్ అనమాట, జస్ట్ అంతే. ఇది కూడా మనం పుష్ టైప్ ఇవ్వటం జరిగింది. ఇది చిన్న చిన్న ఐటమ్స్ అన్ని మన ఏదైతే డ్రెస్సింగ్ సంబంధించిన ఐటమ్స్ అని మన ఈ ఏరియాలో మనం పెట్టేసుకోవచ్చు. కింద కూడా మనం సింపుల్గా 2 డ్రాలు ఇచ్చాం. ఇది కూడా పుష్ టైప్ డ్రాస్ అనమాట. అన్నీ మనం కొంచెం స్పెషల్గానే చేయడం జరిగింది. నేను అనుకోవటం ఈ కలర్ కూడా మీకు చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ బెడ్రూమ్ కలర్ నచ్చినైతే మీరు కామెంట్స్లో మీరు మీ ఉద్దేశాన్ని మీరు చెప్పండి. మీకు కూడా నచ్చినట్లయితే మనం ఈ కిటికీ ప్యానలింగ్ కూడా మనం ఇందులో ప్లాన్ చేసామండి. నీట్గా ఈ కిటికీని కూడా సేమ్ ఏదైతే మీరు యూనిట్ చూసారో బెడ్రూమ్ది సేమ్ కలర్ మనం ఇక్కడ మ్యాచ్ చేయడం జరిగింది. జస్ట్ ఇక్కడ బ్లైండ్స్ వేసుకుంటే మనకు చాలా లుక్ వస్తుంది. బ్లైండ్స్ అయితే వేయాల్సి ఉంది. ఇక్కడ ఈ బెడ్ మీరు చూసారు కదా, ఇది వచ్చేసి ఆల్రెడీ ఉన్న బెడ్నే. దీన్ని ఇది రోజ్వుడ్ బెడ్, దానికి జస్ట్ మనం పాలిష్ వేయించడం జరిగింది. ఇందులో మనం కొత్త ఇంట్లో మీరు ఎప్పుడైనా సరే ఏమైనా పెట్టినప్పుడు పాత ఒకసారి మీరు చెక్ చేయించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే షీట్లు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, దీంట్లో ఏమన్నా కింద వేసే కర్రలో కూడా వుడ్ పీసెస్లో కూడా ఏమన్నా చెద ఉన్నా కూడా అవి మనం ముందుగానే లోపలికి తీసుకురాకుండా మనం అవి మార్చేసుకోవాలన్నమాట. మార్చుకోవడం వల్ల ఏంటంటే దీనికి ఉన్న చెద ఏదైతే మన బెడ్లో ఉంటాయి కదా వాటికి, అంటే ఇదంతా మంచి వుడ్ రోజ్ వుడ్డే, కాకపోతే ఏదైతే బెడ్ కింద వేస్తారో అవి మంచి వుడ్ వేయకపోవచ్చు. వాటిని చెక్ చేసుకుని మనం పైకి తెచ్చుకోవాలి, మన ఫ్లాట్లో పెట్టుకోవాలి. దానివల్ల ఏంటంటే దీనికి ఉన్న ఏదైతే చెద ఉంటుందో ఆ చెద ఏంటంటే ఈ కింద నుంచి మళ్ళీ ఆ కబోర్డ్లకు కానీ లేదా లోపల ఉన్న వాటికి వెళ్ళకుండా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది చాలామందికి ఏంటంటే లోపల ఏం లేదు కదా, చెద లేదనుకుంటారు, కానీ తీసుకొచ్చే బెడ్స్ వల్ల వచ్చే అవకాశం ఉంది. ఏంటంటే మనం నీట్గా అన్నీ చెక్ చేసి పాలిష్ అది వేయించి మనం ఈ రూమ్లో ఇది సెటప్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. ఇది మన అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ఉందండి. మన ఈ వాష్రూమ్ కూడా మీకు చూపించేస్తాను. ఇది కూడా మన సేమ్ కలర్ కాంబినేషన్, మనం ఏదైతే మనం అక్కడ కలర్ వేసామో సేమ్ కాంబినేషన్ మనం వేయటం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి వాష్రూమ్లో మనకి మనం వుడ్ వాడితే కొంచెం పాడవుతుంది అని చెప్పేసి మనకు కొంచెం ఇది ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ ఏం చేసామంటే ఇది వుడ్ కాదండి, మనం లామినేట్ కూడా ఇది లామినేట్ కూడా కాదు, ఇది వచ్చేసి పూర్తిగా డబ్ల్యూపీసీ మెటీరియల్. ఇది వచ్చేసి డబ్ల్యూపీసీ మెటీరియల్ అనమాట. ఇట్లా మనకి లోపల ఇట్లా ఉంటుందండి. ఇది ఏదైతే ప్లాంక్ ఉందో ఇది మన పైకి వేయటం జరిగింది. ఎందుకంటే కింద మనం క్లీన్ చేసుకోండి కదా ఇబ్బంది లేకుండా. ఈ డబ్ల్యూపీసీ మెటీరియల్ అనమాట. ఇది టోటల్ మాస్టర్ బెడ్రూమ్ అనేది. ఇక్కడ ఒక మనం చిన్నదే స్టోరేజ్ ఇచ్చామండి. ఈ స్టోరేజ్ కూడా మనం సింపుల్గా ఉంటుంది. పొడుగు బాటిల్స్ ఏమంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. చిన్న చిన్న సోప్స్ కానీ మనం ఈ ఏరియాలో మనం పెట్టేసుకోవచ్చు. ఈ రెండు కూడా మనం మ్యాచింగ్లో ఉంటుంది. ఈ వాష్రూమ్కి మన మ్యాచింగ్లో ఉంటుంది. ఇది మనం మాస్టర్ బెడ్రూమ్ చూసామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆపోజిట్ ఉన్న మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ మీకు వాష్రూమ్ ఉందని చెప్పాను కదా, ఇది కామన్ వాష్రూమ్ అనమాట. ఇందులో మనం సింపుల్గా ఆపోజిట్ మనం ఒక చిన్న స్టోరేజ్ బాక్స్ ఇచ్చేసాం. ఇది కూడా సేమ్ అక్కడ మీరు చూసినట్టుగా స్టోరేజ్ బాక్స్ అనమాట. దీనికి మ్యాచింగ్ అనమాట. ఏది మన ఈ టైల్కి మ్యాచింగ్ ఉంటూ ఉంటుందండి. ఇది మనం కొంచెం గ్రే కలర్ తీసుకోవడం జరిగింది. ఇది
ఎందుకంటే కొంచెం కింద కాబట్టి ఎక్కువగా మనకి మురికి పడకుండా సేమ్ ఇట్లా ఉంటుందండి ఇది. దీని మ్యాచింగ్ మనం వాష్ బేసిన్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. మనం నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఏదైతే వాష్రూమ్ ఉందో ఈ డోర్స్ చూస్తున్నారు కదా, ఈ డోర్స్ వచ్చేసి మనకి ఫైన్ వుడ్ డోర్స్ అనమాట. ఇవి బ్యాక్ సైడ్ మనం పీవీసీ లామినేట్ వేయడం జరిగింది. ఫ్రంట్ మాత్రం అవుట్ సైడ్ మనం 1mm లామినేట్ వేయడం జరిగింది. ఇకపోతే మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. దీంట్లో కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి మీరు చూడడానికి. పైన మనం పాల్ సీలింగ్ చూసుకున్నట్లయితే పాల్ సీలింగ్ మనం దీనికి తగ్గట్టుగా మనం డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మెయిన్ ప్లేస్మెంట్ అండి. ఇవి కూడా చూసారు కదా మీరు, ఇక్కడ హ్యాండిల్స్ ఉండవండి. ఇవి హ్యాండిల్స్ లేకుండా మనం పుష్ టైప్ మనం పెట్టడం జరిగింది. పుష్ టు ఓపెన్ డ్రాస్ అనమాట. ఇవి కూడా 2 డ్రాట్ ఇవ్వడం జరిగింది. పైన హ్యాంగర్, ఇది ప్లేస్మెంట్ మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే కింద పెట్టేసుకొని హ్యాంగర్స్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇకపోతే దీనికి సంబంధించి మనం ఇక ఒక రైటింగ్ టేబుల్ మనం అరేంజ్ చేసాం. మనం ఇక్కడ మన సిస్టమ్ పెట్టుకోవచ్చు, లేదా కొంచెం బయట చూసారా కొంచెం చూడటానికి కూడా మనకి బాగుంటుంది. ఇక్కడ మనం చదువుకున్నా కూడా వ్యూ మొత్తం బాగుంటుంది. ఇక్కడ మనం లైట్స్ పెట్టామండి. మనం ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ పెట్టుకుంటామో ఆ లైట్స్ వల్ల అది కొంచెం ఫోకస్ అవుతుంది. ఇక్కడ లైట్స్ ఉన్నాయన్నమాట. ఏమన్నా మనం చిన్న స్టాచ్యూ కానీ ఫోటో ఫ్రేమ్ కానీ మనం ఇక్కడ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ లామినేట్ కూడా చాలా బాగుందండి. ఇది ఈ పక్కన మనకి ఇక్కడికి దీనికి సంబంధించి వాడుకోవడానికి ఇవి కూడా మనం ఒక డ్రా ఇచ్చేసాం. ఇక్కడ మామూలుగా డోర్ ఇచ్చేసాం. ఇకపోతే బెడ్, ఇందులో మనకి ఏంటంటే బెడ్ ఇది కూడా మనం ఒక మంచి మోడల్ చేయడం జరిగింది. డిజైన్ ఈ ఏరియాలో ఏంటంటే మనం దీనికి సంబంధించిన ఏమైనా ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుందండి ఈ ప్లేస్లో. ఇవి మనం దీనికి తగ్గట్టుగా ఇక్కడ స్విచ్ బాక్స్ వచ్చింది. దీన్ని మ్యాచ్ చేసుకుంటే మనం ఆ డిజైన్ పెట్టడం జరిగింది. ఈ కింద మనకి సైడ్ ఒక బాక్స్ లాగా, అంటే బాక్స్ కాదు, జస్ట్ మనం అక్కడ ఫోన్స్ కానీ ఛార్జ్ చేసుకోవటానికి అనమాట, అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇకపోతే బెడ్ చూసారుగా, ఈ బెడ్ వచ్చేసి డిజైన్ సింపుల్ డిజైను కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే విత్ హెడ్ బోర్డ్ ప్యానలింగ్ వచ్చిన మనం చాలా బాగుంటుంది ఈ బెడ్. ఇది మనం హైడ్రాలిక్ బెడ్ అనమాట. చూసారుగా, 4 పార్టీషన్ ఇవ్వడం జరిగింది. మనం 4 సైడ్లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. బెడ్ చాలా బాగుంటుందండి. ఇది దీనిపైన ఎంత వెయిట్ వేసినా కూడా మనం ఎంతమంది ఎక్కి కూర్చుని, ఎంతమంది పడితే అంతమంది కూడా ఎక్కి కూర్చుని గంతులు కూడా వేయచ్చు. ఎటువంటి మరి చలనం అయితే ఉండదు, చాలా బాగుంటుంది. ఇకపోతే దీంట్లో సంబంధించిన డ్రెస్సింగ్ ఉంది. ఈ డ్రెస్సింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మోడల్ అయితే చాలా బాగుంటుంది. జస్ట్ లైట్ కలర్ ఇచ్చి, అంటే రూమ్కి తగ్గట్టుగా దీని మ్యాచింగ్ మనం తీసుకోవడం జరిగింది. మిర్రర్ ఇచ్చాము కింద, అంటే దీనికి కంటిన్యూషన్ కింద మిర్రర్ ఉంటుంది. మనం ఇది కూడా లైట్ వేసి చూద్దాం. ఇవి వచ్చేసి సింపుల్గా 2 డ్రాస్ ఇచ్చేస్తాం. వీటికి సంబంధించిన ఏమైనా ఉంటే మనం ఈ ప్లేస్లో మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ లైట్ కూడా మనకి అడ్జస్ట్మెంట్ అనమాట. చూసారుగా, ఇది ఇట్లా మనం మన ఫేస్ మీదకి ఇట్లా ఫోకస్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ ఇది అనమాట. ఇది టోటల్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది ఫాల్ సీలింగ్ మీరు చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్లో కొంచెం ర్యాప్టర్స్ కింద మనం డిజైన్ పెట్టడం జరిగింది. అటుపక్క వచ్చేసి లాఫ్ట్ ఉందండి. ఇది
లో రూఫ్ అనమాట. ఇది లో రూఫ్ అనమాట. నెక్స్ట్ మనం గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి ఇది కూడా సింపుల్ అండ్ ప్లెయిన్ కలర్స్ అనమాట. గాడి డిజైన్స్ ఎక్కడ లేకుండా చాలా సింపుల్గా ఉంటాయి ఇవి. దీంట్లో మనం అక్కడ చూసినట్లుగా మనం డ్రాస్ ఇవ్వడం జరిగింది. ఈ డ్రాస్ కొంచెం డిఫరెంట్గా, అంటే ఎక్కువ ఐటమ్స్ మనం పెట్టుకోవడానికి అనుకూలంగా కొంచెం పెద్ద డ్రాస్ ఇవ్వడం జరిగింది. హ్యాంగర్స్ మనం ఇందులోనూ కూడా హ్యాంగర్స్ ఇచ్చామండి. లేకపోతే ఈ ప్లేస్లోనే ఇది కూడా మనకి ఏంటంటే వాల్ టు వాల్ అవ్వడం వల్ల చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. వాల్ టు వాల్ చాలా బాగుంటాయి. మన ఇక్కడ ఈ పైన మనం నుంచుంటే కనపడడానికి లైట్ కూడా మనం పెట్టడం జరిగింది. కింద బాగా కింద వరకు ఫ్లోరింగ్ వరకు కనిపించేటట్టు మనం ఇది పెట్టాము. కనిపిస్తున్నాము, గ్లాస్ చూసారా, మనం కింద ఫ్లోరింగ్ లెగ్స్ వరకు కనిపిస్తుంది ఇక్కడ. లేకపోతే ఇక్కడ మనం ఏమన్నా వాడుకోవడానికి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చేసాము. లేకపోతే ఈ రూమ్లో మనకి బెడ్ చూపిస్తాను. బెడ్ పక్కన మనకి సైడ్ బాక్స్ కింద మనం అంటే ఇది వాడుకోవటానికి ఏదైతే ఈ ప్లేస్ ఉందో, మనం ఈ స్లైడింగ్ డోర్ తీసుకున్నప్పుడు ఈ ప్లేస్ వాడుకోవడానికి ఇబ్బందిగా ఉండొచ్చు అని చెప్పేసి మనం ఇది ఫోల్డింగ్ షెల్ఫ్ పెట్టడం జరిగింది. ఇది మనం అవసరమైనప్పుడు ఇట్లా పెట్టేసుకోవచ్చు. మనం కిందకి కూడా మనం దీన్ని ఇట్లా పెట్టేసుకోవచ్చు. మనం ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్స్ అవి మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈ ప్లేస్ బాగుంటుంది. ఈ బెడ్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి హైడ్రాలిక్ బెడ్. ఇది దీని కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా మనం తీసుకోవడం జరిగింది. వైట్ అండ్ వుడ్ ప్యాటర్న్ డిజైన్ అనమాట. అది కింద కూడా మనం అట్లా ఒక షేప్ తీసుకొని ఆ షేప్లో మనం వుడ్ ప్యాటర్న్ కింద ఇచ్చి చుట్టూరు ఒక బార్డర్ లాగా బార్డర్ లాగా మనం ఇది ఇవ్వటం జరిగింది. కార్నర్ మనకి ఏంటంటే ఇది కొంచెం రౌండ్ షేప్, అంటే కొంచెం గుచ్చుకోకుండా మనం రౌండ్ షేప్ కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇది మనకి దగ్గరగా ఉంది కాబట్టి కబోర్డు. ఇది హైడ్రాలిక్ బెడ్ అన్నట్టు. ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. మనం పరుపు వేసినప్పుడు బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు కొంచెం ప్రెజర్ పెట్టి తీయాల్సి వస్తుంది. మనం నెక్స్ట్ కిచెన్ చూద్దామండి. ఈ గుమ్మం వచ్చేసి మనకి అటు సైడు బాల్కనీలోకి ఇది ఓపెన్ అవుతుంది. ఇది మీకు అటు నుంచి వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను. ఇది బాల్కనీ సైడ్ అనమాట. ఇది మన కిచెన్లోంచి బెడ్రూమ్లోకి రావచ్చు. మళ్ళీ కిచెన్లోంచి వద్దామండి. మనం ఇంతకు ముందు చెప్పినట్టు కిచెన్ పార్టీషన్ నుంచి మనం లోపలికి వెళ్దామండి. లేడీస్కి బాగా ఇష్టమైన ప్లేసు, వాళ్ళు చాలా కొంచెం స్పెషల్గా డిజైన్ చేసుకునే ప్లేస్ అనమాట కిచెన్. దీంట్లో కొంచెం ఎక్స్ట్రా మనం ప్లేస్ మేనేజ్మెంట్ మనం ఐటమ్స్ పెట్టడం జరిగింది. ఫ్లాట్ మొత్తం 3 పార్ట్స్ కింద వీడియో పోస్ట్ చేస్తానండి. 3 బెడ్రూమ్స్ చాలా బాగుంటాయి. కిచెన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నువ్వు నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.